సో ఇవాళ స్టేట్ మొత్తం పాలిటిక్స్లో ఆంక్షారెడ్డి పేరు వినిపిస్తోంది. సో ఎందుకు ముఖ్యమంత్రి గారి ఫోటో క్యాంప్ ఆఫీస్లో పెట్టాల్సి వచ్చింది? అంటే మెయిన్గా బయటకి పోర్ట్రేట్ చేసింది వీళ్ళు వేరన్న బీఆర్ఎస్ వాళ్ళకి స్ట్రాంగ్ సోషల్ మీడియా ఉండి రిపోర్టర్లది కూడా సహకారం ఉండేసరికి మేము చేసింది ప్రజల కోసం. వీళ్ళు తీసుకుపోయి అది ఫోటో రాజకీయం చేస్తున్నారు. ఫోటో రాజకీయం చేసేది మీకు తెలిసిందే, బీఆర్ఎస్ బీజేపీ ఫోటో రాజకీయం. వాళ్ళది చూడండి ఒకసారి సోషల్ మీడియా. వాళ్ళు 1% ప్రోగ్రామ్ చేస్తే అది 100 days 100% తీసుకెళ్ళిపోతారు. అదే ప్రోగ్రామ్ని 100 days ముందర తీసుకెళ్ళిపోతారు. మాది అలా కాదు. మేము ఎప్పుడైనా ఇప్పుడు 2.5 ఏళ్ళు మా ప్రభుత్వం ఉంది. ఎప్పుడైనా మేము ఒక ఫోటో పెట్టడమే కానీ మా రేవంత్ అన్నది ఉండాలి అనే ఆలోచన మాకు ఎప్పుడు లేకుండా. అంటే 2.5 ఏళ్ల నుంచి పెట్టని ఫోటో ఇప్పుడే ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇప్పుడే ఎందుకు ఆ ర్యాలీగా పోవాల్సి వచ్చింది అక్కడికి? మొన్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక రోజు ఒక వార్డ్ సభలో ఇక్కడ బీఆర్ఎస్ కౌన్సిలర్ అక్కడ మా ఎమ్మెల్యే ఫోటో కేసీఆర్ ఫోటో లేదు అనేసి ఫ్లెక్సీని చింపేయడం జరిగింది. అక్కడ ఆఫీసర్లు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, మా ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ వీళ్ళందరూ ఉండగా వాళ్ళందరి ముందట ఆ ఫ్లెక్సీని చింపేయడం జరిగింది. అందులో మా రేవంత్ అన్న, బట్టి సార్ గారి ఫొటోస్ ఉన్నాయి. మళ్ళీ దీనికి ముందు రోజే ఇక్కడున్న బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ ఆఫీసర్స్ తోటి ఇక్కడున్న ఎస్ఐల తోటి వార్నింగ్ ఇచ్చారు. ఎలా వార్డ్ సభలు అయితే మేము కూడా చూస్తాము, కాకుండా మేము చేస్తాము అని. వీళ్ళ ఒకటే ఆలోచన, ఇప్పుడు వార్డ్ సభ అయితే ప్రజల్లోకి మేమేం సంక్షేమ పథకాలు చేశాము, ఎంతవరకు మా పనులు ప్రజల వరకు చేరాయి అనేది ఒక ఆఫీసర్ వచ్చి చెప్పేసరికి వాళ్ళకి అరే కాంగ్రెస్ ఇంత పని చేసింది అంటే, ఎందుకంటే మేము పని చేస్తాం కానీ ఆ చెప్పుకునే అలవాటు మాకు లేదన్న. బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళ లెక్క మాకు అలవాటు లేక మేము పని చేస్తూ వెళ్తున్నాము. అది వీళ్ళు వచ్చి మేము చేసిన పథకం వీళ్ళు ఇప్పుడు తీసుకొచ్చి చెప్తున్నారు, చేస్తున్నారు అనే ఆలోచనలో ఉన్నారు. సో మేము వార్డ్ సభలు పెట్టింది, గ్రామ సభలు పెట్టింది ప్రజలకు తెలియడానికి. ఈ పథకాలు ఉన్నాయి, ఈ పథకాలు వస్తున్నాయి, ఈ పథకాలు అమలయ్యాయి, ఈ పథకాలు ముందు వచ్చేటివి ఉన్నాయి అనేసి. సో ఈరోజు మొన్న వీళ్ళు వార్డ్ సభలు జరిగినప్పుడు వార్డ్ సభలకి అడ్డుకుంటాం, బాయ్కాట్ చేస్తాం అనే వాళ్ళ ఆలోచనకి భిన్నంగా మేము ఒక ప్రోటోకాల్ ప్రకారం సీఎం గారి ఫోటో, ఏ సీఎం అయితే ఏ గవర్నమెంట్ అయితే ఏంది, ఏ సీఎం అయితే ఏంది, ఖచ్చితంగా గవర్నమెంట్ బిల్డింగ్లో గవర్నమెంట్ ఆఫీస్లో సీఎం గారి ఫోటో ఉండాలి అనే ఆలోచనతో. ఆ ప్రోటోకాల్ ఏమైనా ఉందా అంటూ బీఆర్ఎస్ నేత దాసోత్సవం అని చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలనే ప్రోటోకాల్ ఏమైనా ఉందా, కంపల్సరీగా పెట్టాలనా అని దాసోత్సవం గారు చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? ఆల్రెడీ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. ఒక 1600 ఫొటోస్ ప్రతి ఒక్క నియోజకవర్గానికి, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి పంపించినారు. ఈ ఫొటోస్ ఖచ్చితంగా సీఎం గారి ఫోటో గవర్నమెంట్ బిల్డింగ్స్లో, గవర్నమెంట్ ఆఫీసులలో ఉండాలి అనేసి గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. అదే ప్రకారంగా ఇక్కడ లేదు కదా అనే ఆలోచనతో ముందరికి వెళ్ళాం తప్ప ఎలాంటి మాకు అక్కడ ఏదో ముట్టడి చేయాలి, దౌర్జన్యాన్ని దిగాలి అలాంటి ఇప్పటి వరకు మేము గవర్నమెంట్లో లేనప్పుడు కూడా చేయలే. ఏదైనా పోయి రాస్తా రోకో చేసి, ధర్నా చేసి మాకు ఈ ప్రాబ్లం ఉంది కేసీఆర్ గారు మీరు సీఎం మాకు ఇది కావాలి అనేసి అడిగాం తప్ప ఎప్పుడు ఎవరి ఇంట్లో మీదకి వెళ్ళలేదు, ఎవరికి హామీ కలిగించలేదు, ఏ బిల్డింగ్ పలగొట్టలేదు. మీరు అప్పటి నుంచైనా మా చరిత్ర చూసుకోవచ్చు. అని మొన్న సిద్దిపేట, ఇవాళ గజ్వేల్ వరుసగా కాంగ్రెస్ గుండాయిజం, రౌడీయిజం, అల్లరి ముఖాలు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని టార్గెట్ చేసి దాడులు చేస్తున్నాయనేది బీఆర్ఎస్ పార్టీ నేతల మాటలు. వాస్తవమా అవాస్తవం? అయితే మేము చేయకముందు వాళ్ళే ప్రోటోకాల్ ప్రకారం పాటించవచ్చు కదా. మేము అడిగేది అదే. మేము చేసే అవసరం లేదు, మీరే లైన్గా మీరు ఆ ప్రోటోకాల్ పాటించి రేవంత్ రెడ్డి గారి సీఎం గారి ఫోటో మీరు పెట్టేస్తే మాకు ఇవన్నీ తప్పుతాయి కదా. మేము చేసే అవసరం మాకు అంతకు లేదన్నా. మాకు 2.5 ఏళ్ళ నుంచి మేము పని చేస్తూనే వస్తున్నాం, ప్రజల కోసమే ఆలోచించాం. ఇవన్నీ తీయాలి, ఒక బీఆర్ఎస్ ఇప్పటి వరకు వాళ్ళు చేసిన అరాచకాలు తీయాలి అంటే మాకు నిమిషాల పని. మాకు అవి వద్దు. ఇప్పుడు మాకు గవర్నమెంట్ని నమ్మి, కాంగ్రెస్ని నమ్మి మాకు ఇచ్చారు, ఖచ్చితంగా మేము నిలబెట్టుకోవాలి అనే విధంగానే ఈ 2.5 ఏళ్ళు ఒక్కరోజు కూడా మేము హాలిడే, మా రేవంత్ అన్న లెక్కనే మేము కూడా ఒక్కరోజు రెస్ట్ తీసుకోకుండా ప్రతి సంక్షేమ పథకం ప్రజల్లోకి పోయేటట్టు మేము చూసుకున్నాం. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ర్యాలీగా పోతా ఉన్నారు, అక్కడ ఫోటో పెట్టి ఇంతవరకు బాగానే ఉంది. మరి అద్దం ఎట్లా పగిలింది? అక్కడది కాంగ్రెస్ కార్యకర్తలు, ఆంక్షారెడ్డి అభిమానులు, లేకపోతే సోదరులు మీరున్నారు. అద్దం ఎట్లా పగిలింది? ఎవరు బలగొట్టారు? బీఆర్ఎస్ వాళ్ళు బలగొట్టిరా, కాంగ్రెస్ వాళ్ళు బలగొట్టిరా, లేకపోతే అదర్స్ ఎవరైనా వచ్చారా? ఫస్ట్ థింగ్, మేమే ముందటున్నాము, మేము వెళ్తున్నాము. ఖచ్చితంగా అది మాత్రం అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మమ్మల్ని ఆపడానికి చూశారు. అందులో గిట్ట ఏమన్నా అయిండొచ్చు అని అనుకుంటున్నాం తప్ప మేము
ఒకవేళ పలగొట్టాలి అనుకుంటే ఆడ చాలా అద్దాలు ఉన్నాయన్న. మీరు ఇప్పటికీ మనం కావాలంటే ఇప్పుడు వెళ్దాం మనము మన పోలీస్ వాళ్ళతో పాటు ఆఫీసర్లతో పాటు మనం అందరం కలిసి వెళ్దాము. ఒక 500-600 మంది కలిసి వెళ్ళేటప్పుడు చిన్నగా ఏమైనా మిస్ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందులో గిటం నైండొచ్చు అని అనుకుంటున్నాం తప్ప మేమైతే ఒక చిన్న అద్దం అంటే మనం డోర్ ఎంటర్ అయ్యేటప్పుడు లెఫ్ట్ లో ఒక చిన్న కింద అద్దం ఉంది, అది ఏమైనా కాలు తాకి అలా పడిపోయిండొచ్చు తప్ప. ఒప్పుకుంటున్నారా ఆంక్ష రెడ్డి గారు మా వల్లనే ఆ అద్దం పగిలిందని మీరు ఒప్పుకుంటున్నారా? మీరు ఏదైతే చాలా ప్రశాంతంగా శాంతియుతంగా క్యాంప్ ఆఫీస్కి వెళ్ళారు, అక్కడ ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టారు, ఇదంతా బాగానే ఉంది. కానీ అక్కడ అద్దం ఎలా పగిలింది అనేది ఒక ప్రశ్న. సో ప్రధానంగా బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ అల్లరి ముఖాలు, కాంగ్రెస్ గూండాలు, కాంగ్రెస్ రౌడీలు వరుసగా మొన్న సిద్దిపేటలో ఇవాళ గజ్వేల్ మా కార్యాలయాల మీద దాడి చేస్తూ ఉన్నారు అని అంటున్నారు. సో వాస్తవమేనా, ఒప్పుకుంటారా దీన్ని? ఒకవేళ మేము అదే దౌర్జన్యానికి, ముట్టడికి, ధర్నాలకి దిగాలి అంటే మేము శాంతియుతంగా మన సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్ నుంచి సిద్దిపేట కలెక్టర్ గారికి మెమరాండం ఇచ్చి అక్కడి నుంచి వేలాది మందిని నడుచుకుంటూ పాదయాత్ర చేస్తూ గవర్నర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక మెమరాండం ఇచ్చి మా సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మేము మా ఎమ్మెల్యే గారు పని చేస్తలేరు, మాకు ఒక రిప్రజెంటేటివ్ కావాలి, మాకు ఒక అసెంబ్లీలో ఒక గొంతుక కావాలి అనేసి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొక పాస్ట్ 3 months బ్యాక్ మేము సీఎం గారి ఎమ్మెల్యే గారి ఇంటికి ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడ ఆయనకి ఒక రెడ్ కార్పెట్ పరిచి దాని మీద పూలు వేసి, అయ్యా కేసీఆర్ గారు రండి, మా ప్రజలకి బాధలు ఉన్నాయి, మీరు చేసిన మల్లన్న సాగర్ ముంపు గ్రామాలే కానీ ఇప్పుడు మీరు మాకు బస్ స్టాండ్ ఇస్తా అన్నారు, ఆ బస్ స్టాండే కానీ చాలా పనులు ఆగిపోయి ఉన్నాయి, కలిసి పని చేద్దాము అని ఆయనని చాలా మర్యాదపూర్వకంగా పూలు వేసి మరీ పిలిచాం. ఇవన్నీ చేసిన వాళ్ళమి ఈరోజు ఈ బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని రాంగ్గా పోర్ట్రేట్ చేసి ఏదో దౌర్జన్యానికి వచ్చిర్రు, వీళ్ళు గూండాయిజంకి వచ్చిర్రు అంటే ఇవన్నీ చేసేటోళ్ళం కాదు కదన్నా. అక్కడ మేము మొన్న ఫామ్ హౌస్కి పోయినప్పుడు కూడా అక్కడ సెక్యూరిటీ లేకుండే, ఎమ్మెల్యే గారికి అక్కడ సెక్యూరిటీ లేకుండే. ఒకవేళ మేము అదే ఆలోచనతోటి ఏదో వీళ్ళు ఇప్పుడు పోర్ట్రేట్ చేసినట్టు మేము గూండాలు, మేము రౌడీలమే అయితే ఆ రోజే మేము పోయి మాట్లాడకపోయేటోళ్ళమా? డైరెక్ట్గా ఎమ్మెల్యే గారితో లోపలికే పోయి మాట్లాడేటోళ్ళం. మాకు ఆలోచన లేదు, మేము ఇంకా రిక్వెస్ట్ మూడ్లోనే ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం రండి పని చేద్దాము అని. ఎందుకంటే ఇక్కడ పార్టీలు కొట్లాడుకొని నష్టపోయేది ప్రజలు అవుతారు, మాకు వద్దు అట్లా. మా గజ్వేల్ ప్రజల కోసం మేము ఎక్కడ దాకా పోయి అడుగుమన్నా అడుగుతాము. ఖచ్చితంగా మా ప్రజలకి ఒక అసెంబ్లీలో రిప్రజెంటేటివ్ కావాలి అనే విధంగా మేము ముందటికెళ్తున్నాం. అంటే మీ ముఖ్యమంత్రి అంటే మీ ఎమ్మెల్యే గారు, మాజీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు గజ్వేల్కి రావట్లేదా, ప్రజల్ని పట్టించుకోవట్లేదా? 10 ఏళ్ళు ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఒక్కసారి వచ్చింది లేదు, మాట్లాడింది లేదు. ఎలక్షన్స్కి ముందు వస్తాడు, ఒక సభ పెడతాడు, వెళ్ళిపోతాడు. ఆ సభలో కూడా ఈ ఎలక్షన్ తర్వాత నేను ఖచ్చితంగా ఇక్కడనే ఉంటాను, నెలకి 2 రోజులు మీకు టైం ఇస్తాను, నేను ఇక్కడనే ఉండి మీ బాధలు వింటాను అనే విధంగా ఆయన మాట ఇచ్చాడు పోయిన ఎలక్షన్స్లో కూడా. సరే అప్పుడు సీఎం ఉన్నారు కావచ్చు, ఇంకా పనులు ఉంటాయి, రాష్ట్రం చూసుకోవాలి, సరే అనుకున్నాం. ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది, అటు అసెంబ్లీకి పోయి మాట్లాడతలేడు. ఆయనకుంది ఈ గజ్వేల్ అసెంబ్లీ ఒక్కటే పట్టించుకోవడానికి. రమ్మనండి ఇక్కడికి, మేము అదే అంటున్నాం ఇప్పటికి కూడా. నెలకి 2 సార్లు పెద్ద మనిషి, ఏజ్, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, అవన్నీ ఆలోచించుకొని మేము కూడా ఆయన రోజు వచ్చి ఈడనే పని చేయమని అంటలేము. అట్లీస్ట్ నెలకు 2 సార్లు వస్తే ప్రజలకు ఏమైనా బాధలు ఉంటే పోయి క్యాంప్ ఆఫీస్లో చెప్పుకుంటారు, ఇదయ్యా మా బాధ, మాకు జర పోయి సీఎం కాడ పని చేపియండి, మినిస్టర్ కాడ పని చేపియండి. ఈయన ఒక్క రిక్వెస్ట్ చేస్తే ఏ మినిస్టర్ అయినా పని చేయకుండా ఉంటారా? మాకంతా బెనిఫిట్స్ ఉన్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.